హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో, మనం వచ్చేసి ప్రీవియస్‌గా హెచ్‌టీఎంఎల్ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. అండ్ అలాగే హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్స్‌ని ఎలా డిస్‌ప్లే చేయాలి? సో, వాటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి? అవన్నీ కూడా తెలుసుకున్నాం కదా! సో, ఈ వీడియోలో వచ్చేసరికి అసలు హెచ్‌టీఎంఎల్‌లో కామెంట్స్ అనేవి ఎలా రాస్తాం? ఓకే. అండ్ అలాగే లైన్ బ్రేక్స్ అనేవి ఎలా చేస్తాం? లైన్ బ్రేక్స్ అంటే ఏదన్నా ఒక లైన్ ఇప్పుడు ఇదొక లైన్ అనేది కంటిన్యూయస్‌గా ఉంది కదా! సో, దీన్ని మనం బ్రేక్ చేయాలన్నమాట. సో, నాకు ఈ లైన్ ఇలా వద్దు, ఇలా ప్రింట్ చేయాలంటే సో, ఆ లైన్‌ని ఏ విధంగా బ్రేక్ చేస్తాం? అండ్ అలాగే హారిజాంటల్ రూల్. హారిజాంటల్ రూల్ అంటే ఏదన్నా ఒక 2 కంటెంట్స్ మధ్యలో సెపరేట్‌గా ఒక లైన్ అనేది వస్తదన్నమాట. ఒక హారిజాంటల్ లైన్ అనేది. సో, దాన్ని ఎలా పెడతాం అనేసి ఈ వీడియోలో అయితే చూద్దాం. అసలు ఫస్ట్ కామెంట్స్ అంటే ఏంటి? కామెంట్స్ అంటే ఏంటంటే అదొక లైక్ యూజర్ అనేవాడు రీడబిలిటీ కోసం అన్నమాట. ఇప్పుడు మీరు రాసిన కోడు నేను అర్థం చేసుకోవాలంటే నాకు టైం పట్టుద్ది కదా! మీరెలా రాస్తారో నాకు తెలీదు. నేనెలా రాస్తానో మీకు తెలీదు కదా! సో, టైం పట్టేటప్పుడు మరి సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు ఒకరు కూడా ఒకరు చూస్తారు. ఎవరెలా రాస్తున్నారో ఎవరికీ అర్థం అవ్వదు. సో, దానికోసం ఏంటంటే కామెంట్స్ అనేవి పెడతారనమాట. కామెంట్స్‌లో వచ్చేసి వాళ్ళు చెప్తారు. ఈ ఈ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేదొచ్చేసి ఈ పర్పస్ కోసం నేను రాసాను అని పైన కామెంట్ రాస్తారు. సో, అప్పుడు వాళ్ళేం చేస్తారు, ఆ కోడ్ అంతా చూడాల్సిన అవసరం లేకుండా జస్ట్ కామెంట్ చూసి, ఆహా! ఓకే. ఈ కోడ్ వచ్చేసి ఈ పర్పస్ కోసమా అనేసి వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవుతారనమాట. కానీ ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెబ్ బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవ్వవు. జస్ట్ మనకేంటంటే కోడ్‌లో ఆ ప్లేగ్రౌండ్ ఏదైతే ఉందో కోడ్ ప్లేగ్రౌండ్ అందులో మాత్రమే మనం చూడగలం. వెబ్ బ్రౌజర్‌లో అయితే డిస్‌ప్లే అవ్వవు. అండ్ అలాగే దీనివల్ల ఎటువంటి ఎర్రర్స్ అనేవి మనకు రావు. ఓకే. ఇదొచ్చేసి కామెంట్స్ అన్నమాట. మెయిన్ ఏంటంటే కామెంట్స్ అనేది ఏం చేస్తదంటే ఇంప్రూవ్స్ రీడబిలిటీ. యూజర్ రీడబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తదన్నమాట. అండ్ అలాగే లైన్ బ్రేక్స్. లైన్ బ్రేక్స్ ఏంటంటే, మనం ఏదైనా ఒక లైన్ ఉందనుకో, నాకు ఆ లైన్ ఇప్పుడు పోయెమ్స్ ఉంటాయి కదా! ఆ పోయెమ్స్ ఏవైతే ఉన్నాయో నాకు అవి ఎలా ఉంటాయి? ఒక 4 వర్డ్స్‌తో ఈచ్ లైన్ అనేది ఉంటది కదా! 4 వర్డ్స్ అలా 4 లైన్స్ ఆర్ 5 లైన్స్ ఉంటది పోయెమ్స్ అనేవి. సో, వాటిని ఎలా రాయాలి? బై యూజింగ్ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసి రాస్తాం అన్నమాట. ఓకే. అండ్ అలాగే హారిజాంటల్ లైన్. అంటే ఆ పైన ఒకటి, కింద ఒకటి ఉందనుకో, మధ్యలో ఆ రెండింటికి మధ్యలో ఒక సెపరేట్‌గా ఒక హారిజాంటల్ లైన్ అనేది రాద్దాం. సో, అదెలా రాయాలి? అది ఏం యూజ్ చేసి రాయాలి? సో, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. స్టార్టింగ్ మనం ఏం చేద్దామంటే కామెంట్స్ రాద్దాం. ఓకే. కోడ్ ప్లేగ్రౌండ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే. కామెంట్స్ రాయడానికి సింటాక్స్ అర్థమైంది కదా! లెస్ థాన్ అండ్ ఎక్స్‌క్లమేషన్ మార్క్ అండ్ మైనస్ మనకు కావాల్సిన మనం కామెంట్‌లో ఏదైతే మ్యాటర్ పెట్టాలనుకుంటున్నామో ఆ మ్యాటరు. అండ్ మళ్ళీ చివరొచ్చేసరికి సేమ్ ఇదే రాస్తాం. వితౌట్ ఎక్స్‌క్లమేషన్ మార్క్. ఓకే. ఒకసారి రాద్దాం. కామెంట్స్ అనేవి రాద్దాం. ఓకే. లెస్ థాన్ ఎక్స్‌క్లమేషన్ మార్క్ మైనస్ ఓకే. వచ్చేసింది కదా! నాకేంటంటే స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది రాస్తే నాకు ఎండింగ్ ట్యాగ్ కూడా వచ్చేస్తుంది. ఓకే. మీరైతే మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ కావాలి. సో, నేనేం చేస్తున్నానంటే దిస్ ఈస్ ఎ కామెంట్. ఓకే. దిస్ ఈస్ ఎ కామెంట్ అని చెప్తున్నాను. ఒకవేళ ఏంటి సపోజ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి హెడ్డింగ్ అని. ఓకే. ఇక్కడ వచ్చింది కదా! హెడ్డింగ్స్. సేవ్ చేశాను. ఓకే. నేను ఇక్కడ కామెంట్ అని ఒకటి రాసాను. ఇక్కడ హెడ్డింగ్స్ అనేది రాసాను. సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఒకసారి బ్రౌజర్‌లో దీన్ని రన్ చేసి చూస్తాను. ఓకే. ప్రీవియస్‌గా ఎలా ఉంది కదా! హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ రన్ చేసి చూస్తే ఇవేమన్నా డిస్‌ప్లే అవుతున్నాయో లేదో చెక్ చేసి చూద్దాం ఒకసారి. సో, చూసారా రిఫ్రెష్ చేశాను. అది ఎటువంటిది డిస్‌ప్లేనే అవ్వట్లేదు. అది డిస్‌ప్లే అవ్వదు. ఇప్పుడు నా కోడ్ చూసారనుకో ఇవేంటో వాళ్ళకి అర్థం కాదు. అసలు హెచ్1 ఉంది, హలో వర్డ్ ఉంది. అసలు ఏంటివి అని వాళ్ళకి అర్థం కాదు. సో, అప్పుడు హెడ్డింగ్స్ అనేది ఏదైతే ఉందో ఓకే. ఇవన్నీ కూడా హెడ్డింగ్స్ కేటగరీలోకి వెళ్తాయి అనేసి వాళ్ళకి యూజర్ ఏదైతే ఉన్నాడో వాడు అర్థం చేసుకోవడానికి మనం కామెంట్స్ అనేవి రాస్తామనమాట. ఓకే. కామెంట్స్ అనేవి డిస్‌ప్లే అవ్వవు. అవి జస్ట్ యూజర్ రీడబిలిటీకి మాత్రమే అనమాట. ఓకే. అదొచ్చేసి కామెంట్స్ గురించి. ఇప్పుడు బ్రేక్ వచ్చేసరికి లైక్ మనం ఒక పోయెమ్ అనేది రాద్దాం. ఓకే. లైక్ ఎలా అంటే సేమ్ ఇదే కోడ్ నేను 4 లైన్‌లో కాపీ చేస్తున్నాను. ఓకే. పోయెమ్స్ అనేవి ఇలాగే కదా ఉంటాయి. జస్ట్ ఓకే. ఒక 4 లైన్స్‌లోనే కదా పోయెమ్స్ అనేవి ఉంటాయి. సో, నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. అసలు ఇది సేమ్ ఈ విధంగానే బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవుద్దా లేదా అనేసి నేను సేవ్ చేసి చెక్ చేసి చూస్తాను ఒకసారి. ఓకే. సేవ్ చేశాను. ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాం. ఇక్కడ చూసారా? మనం ఎలా రాసామో అక్కడ ఎలా డిస్‌ప్లే అవుతుంది. అసలు రెండింటికి సంబంధమే లేదు. అంతే కదా! ఇది రాసిన దానికి దీనికి సంబంధమే లేదు.
సో, ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే నాకు ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే మనం బ్రేక్ గురించి మాట్లాడుకున్నాం కదా! లైన్ బ్రేక్స్. ఆ లైన్ బ్రేక్స్ యూజ్ చేయడానికి మనం బీఆర్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తామనమాట. ఓకే. ఈ బీఆర్ అనేదేంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. బీఆర్ అనేదేంటంటే దీనికి ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఇదొచ్చేసి ఎంప్టీ ఎలిమెంట్. ఓకే. ఇదొచ్చేసి ఎంప్టీ ఎలిమెంట్ అన్నమాట. అంటే ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, కంటెంట్ ఉంది, మళ్ళీ ఎండింగ్ ట్యాగ్ ఉంది. సో, ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్. అలాగే బీఆర్ ఏదైతే ఉందో దానికి ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు. సో, దాంట్లో మనం ఎటువంటి కంటెంట్ అనేది రాయలేం. అది జస్ట్ లైన్ అనేది బ్రేక్ చేస్తదంతే. దానికి ఎటువంటి ఎండింగ్ ట్యాగ్ అనేది లేదు. ఓకే. నేను అలాగా ఇప్పుడు చూసారా నేను ఫస్ట్ లైన్‌లో బ్రేక్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి సేవ్ చేద్దాం. రన్ చేసి చూద్దాం. రన్ చేశాను. చూసారా? ఫస్ట్ లైన్ యాస్ ఇట్ ఈజ్ ప్రింట్ వచ్చింది. దాని తర్వాత బ్రేక్ అయిపోయింది ఆ లైన్ బ్రేక్ అయిపోయింది. మళ్ళీ కిందవన్నీ కూడా నార్మల్. మనం ఎటువంటి బ్రేక్ ఇవ్వలేదు కాబట్టి అవి మామూలుగా అన్నీ కలిపి ప్రింట్ అయ్యాయి. సో, నేను ప్రతి లైన్‌కి కూడా బ్రేక్ అనేది ఇస్తాను. అప్పుడు మనం అసలు స్టార్టింగ్‌లో ఏమనుకున్నామో అలా ప్రింట్ అయిందో లేదో చెక్ చేసి చూద్దాం. సేవ్ చేశాను. రిఫ్రెష్ చేస్తే అవి సేమ్ ఈ ఆర్డర్‌లో వచ్చాయో లేదో చెక్ చేద్దాం. ఓకే. వచ్చాయి చూసారా? ప్రీవియస్‌గా అనేది అదొక లైన్ లాగా వచ్చింది. ఇప్పుడొచ్చేసరికి అదొక పోయెమ్ లాగా. లైక్ మనం ఏదైతే ఎలాగైతే ఇచ్చామో సేమ్ అలాగే వచ్చేసింది ఇక్కడ కూడా. ఓకే. ఇదొచ్చేసి బ్రేక్ అన్నమాట. ఏదన్నా ఒక లైన్‌ని మనం బ్రేక్ చేయాలి. అంటే మనకి లైన్ అనేది కంటిన్యూయస్‌గా ఉండకుండా నాకు బ్రేక్ అవుతా ఎవ్రీ టైమ్ ఒక్కొక్కటొచ్చేసి కొత్త లైన్‌లో స్టార్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఈ బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇదొచ్చేసి బ్రేకు. సేమ్ నేను దీన్నే ఇంకోటి కింద కాపీ చేస్తున్నాను. లైక్ ఇక్కడ పైన ఒక పారాగ్రాఫ్ ఉంది కదా! సో, నేను దాన్ని కాపీ చేస్తున్నాను ఒకసారి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే. ఒకసారి సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఎలా ఉంది? అంతా నార్మల్‌గా ఉంది కదా! పైన ఒక పోయెమ్ అనేది రాసాం. బై యూజింగ్ బ్రేక్ ట్యాగ్స్‌తో దాన్ని బ్రేక్ చేసుకుంటూ రాసాం. అండ్ అలాగే కింద ఒక పారాగ్రాఫ్ అనేది రాసాం కదా! ఓకే. మనం ఈ రెండాటిలిని సెపరేట్ చేయాలి. నాకు ఈ 2 కూడా ఇలా ఒకలా ఉండకూడదు. ఇదొచ్చేసి నాకు పైనుండాలి, ఇది కింద సెపరేట్‌గా ఉండాలి. సో, అలాంటి టైంలో మనం హారిజాంటల్ రూల్ అనేది ఒకటుంటదనమాట. బై యూజింగ్ హెచ్ఆర్ ఎలిమెంట్ ద్వారా ఓకే. సేవ్ చేశాను. ఈ హెచ్ఆర్ ఏం చేస్తదంటే, ఆ రెండింటికి మనం ఎక్కడ రాసాం, ఆ రెండింటికి మధ్యలో కదా రాసాం. ఆ రెండింటికి మధ్యలో ఒక లైన్ అనేది వస్తదనమాట. ఒక లైన్ అనేది డిస్‌ప్లే అవుద్ది. ఆ హెచ్ఆర్. ఈ హెచ్ఆర్ అనేది కూడా ఒక ఎంప్టీ ఎలిమెంట్. అంటే దీనికి ఎటువంటి ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఓకే. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసారా వచ్చిందా? ఆ రెండింటికి మధ్యలో ఒక హారిజాంటల్ లైన్ అని వచ్చింది చూసారా? సో, అలాగా నాకు 2 కంటెంట్స్‌కి మధ్యలో నాకు సెపరేట్‌గా ఉండాలి. సో, అది వేరే, ఇది వేరేగా ఉండాలి. అనే సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం ఇలాగా హారిజాంటల్ లైన్ యూజ్ చేసుకొని, మనం వాటిని సెపరేట్ చేసుకుంటాం. అది సెపరేట్, ఇది సెపరేట్‌గా. ఓకే. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే, కామెంట్స్ ఎలా పెట్టాలి? కామెంట్స్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఇదన్నమాట. ఓకే. మధ్యలో కంటెంట్ అనేది మన ఇష్టం వచ్చిన కంటెంట్ రాయొచ్చు. అండ్ అండ్ అలాగే వచ్చేసి బ్రేక్ ఎలిమెంట్ గురించి తెలుసుకున్నాం కదా! బ్రేక్ ఎలిమెంట్ అంటే ఏంటంటే లైన్‌ని బ్రేక్ చేస్తది. మనకు కావాల్సిన పోర్షన్ ఆఫ్ ది పార్ట్ దగ్గర మనకెక్కడ కావాలంటే అక్కడ ఆ లైన్ అనేది బ్రేక్ అవుద్ది. అంటే స్టార్టింగ్‌లోనే కాదు. మనం ఎక్కడ కావాలితే అక్కడ బ్రేక్ అవుద్దన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పారాగ్రాఫ్ మధ్యలో బ్రేక్ అనేది ఇస్తున్నాను. ఓకే. సేవ్ చేశాను. ఈ పారాగ్రాఫ్ అంతా నార్మల్‌గా ఉంది కదా! సేవ్ చేశానా, రిఫ్రెష్ చేస్తాను. ఇక్కడ బ్రేక్ అయిపోయింది చూసారా? ఎక్కడ బ్రేక్ అయింది? సో, ఇక్కడ ఏదైతుందో అది అక్కడి వరకు బ్రేక్ అయిపోయి రిమైనింగ్ ఏదైతుందో అది కొత్త లైన్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఇలా బ్రేక్ ఎలిమెంట్ అనేది ఈ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. అండ్ అలాగే హారిజాంటల్ రూల్. ఆ హారిజాంటల్ రూల్ ఏదైతే ఉందో కంటెంట్స్ ఒక 2 ఆటిలిని మనం సెపరేట్ చేయాలంటే ఒక మధ్యలో హారిజాంటల్ లైన్ అనేది రావాలంటే ఈ విధంగా హెచ్ఆర్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తాం. ఈ హెచ్ఆర్ అండ్ బీఆర్ అనేది ఏంటంటే ఎంప్టీ ఎలిమెంట్స్ అన్నమాట. వాటికి ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఓకే. ఇదొచ్చేసి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఒకవేళ ఈ వీడియోలో ఉన్న కామెంట్స్, బ్రేక్ ట్యాగ్స్, హారిజాంటల్ రూల్స్ ఈ 3 గనుక మీకు అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో నచ్చితే గనుక కంటెంట్ నచ్చితే గనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.